కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని త్వరలోనే అమలు చేయనుందని ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్ ను త్వరలోనే ప్రకటిస్తామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. తల్లికి వందనం పథకంపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఈ పథకానికి బడ్జెట్ 2025-26లో 9,407 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. ఇక మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ బదులిచ్చారు. మన ప్రభుత్వం కొత్త పథకం తల్లికి వందనం ప్రకటించడం జరిగింది. త్వరలో గైడ్ లైన్స్ కూడా ప్రకటిస్తాం. రెండో ప్రశ్న సమాధానం, బడ్జెట్ లో 9,407 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. మూడో ప్రశ్నకు సమాధానం అవునండి. నాలుగో ప్రశ్నకు సమాధానం వివరాలని ఎనెక్చర్ 1లో పొందుపరచడం జరిగింది. ఈరోజు తల్లికి వందనం మీద ఒక ప్రశ్న వేయడం జరిగింది. కానీ దానికి గౌరవ విద్యాశాఖ మంత్రి గారు సమాధానం దాటవేసి గత సంవత్సరం అంటే 24-25 అకాడమిక్ ఇయర్ అంటే ఇప్పుడు నడుస్తూ ఉన్న ఇయర్కి ఎంత నిధులు కేటాయించారు అని మేము అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే నెక్స్ట్ ఇయర్ 25-26 అకాడమిక్ ఇయర్కి ఎంత కేటాయిస్తున్నామో చెప్పారు. అంటే తప్పించుకునే ధోరణి అన్నమాట. మరి గత బడ్జెట్లో వీళ్ళు 5,387 కోట్లు కేటాయించారు కదా, ఆ నిధులు ఏమయ్యాయి? ఇప్పుడేమో అకాడమిక్ ఇయర్ అయిపోవచ్చింది, ఎగ్జామ్స్ కూడా రాస్తున్నారు. ఇంటర్మీడియట్ వాళ్ళు 10th ఎగ్జామ్స్ కూడా దగ్గరలో ఉన్నాయి. పిల్లలు ప్రైవేట్ స్కూల్స్లో చదివే పిల్లల తాలూకా తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతూ ఉండే పరిస్థితి. అసలు వీళ్ళు ఈ తల్లికి వందనం అనే పథకాన్ని ఈ సంవత్సరంకి వర్తిస్తారా లేదా అనేది చెప్పకుండా దాటవేసేశారు. మేము ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ అకాడమిక్ ఇయర్కి మీరు తల్లికి వందనం పథకం వర్తింపజేస్తారా లేదా? పోనీ మీరు అది వర్తించక చేయకపోతే జగనన్న పెట్టిన అమ్మఒడి పథకం అది ఒక ఆన్గోయింగ్ స్కీమ్, దాన్నైనా ఇచ్చిన తల్లిదండ్రులకి కొంత ఉపయోగపడుతుంది. అది కూడా ఈ రోజుకి కూడా ఇవ్వని పరిస్థితి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు డ్రాప్ అవుట్స్ని తగ్గించడం కోసం ఈ అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టి ఎంతో చక్కగా పిల్లల తల్లి అకౌంట్లో వేసి వాళ్ళ చదువుకి సహకరించడం జరిగింది. కానీ వీళ్ళు మాత్రం ఈ రోజు కూడా ఆ పథకాన్ని అమలు చేయకుండా ఈరోజు చిన్న పిల్లల్ని మోసం చేయడం నిజంగా దారుణమని తెలియజేస్తూ ఉన్నాను. ఇలా తప్పించుకునే ధోరణి కాకుండా పిల్లలకి సరైన టైంలో వాళ్ళకి ఇవ్వాల్సిన తల్లికి వందనం డబ్బుల్ని వాళ్ళ అకౌంట్స్లో వేయాల్సిందిగా కోరుతూ ఉన్నాము. అలాగే తీసుకుంటే మహిళల పని ప్రదేశాల్లో మహిళల పైన లైంగిక వేధింపుల గురించి మాట్లాడుతూ దిశ